చెడుతున్నావా లేదా నాకు అది అవసరం. నా కాళ్ళ మీద పడి ఏడుస్తున్నావా లేదా నాకు అది అవసరం. నా బలిపెట్ట దగ్గర ఏడుస్తున్నావా లేదా, నా యొక్క మనస్సు దగ్గర ఏడుస్తున్నావా లేదా నాకు అది అవసరం. అర్థమవుతుందా మీకు నేను మాట్లాడే మాటలు? ఆ పర్వతండ్రి అరే నేను నిన్ను ఓడించలేకపోతున్నాను రా. నీ ఏం చేస్తున్నాడైనా దెబ్బలాడుతున్నాడా? అసలు దెబ్బలాడి లేకపోతే కొట్టి లేకపోతే బలవంతాలు పట్టుకుని ఉండగలరా? ఏంటి పెరుగులాడుతాం, ఏంటి గెలవలేకపోతాం, ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు వదిలి. దేవుడుగా నరుడుగా వచ్చిన దేవుడు యాకోబు పెరుగులాటలో ఎందుకు వదిలేకపోతున్నాడు, ఎందుకు గెలవలేకపోతున్నాడంటే అర్థం ఏంటంటే ఆయన ఏడుస్తున్న బిడ్డను చూసి దాటిపోయే దేవుడు కావాలి. అసలు ఆయన ఎల్లకుండా చేయగలిగే దేవుడు ఈ భూమి మీద ఏమంటే సిలువ ఆపింది ఆయన్ని, సిలువ మరణం ఆపింది ఆయన్ని, సమాధి ఆపింది ఆయన్ని. ఏదనుకుంది ఆయన్ని? ఎందుకు ఓడిపోతున్నాడు ఆయన? ఆయన ఓడిపోయేటట్టు ఏం చేస్తుంది? ఏదుంది అంతబలం ఏది పని చేస్తుంది? దేవుడే మానవుడు ఎదుట ఓడిపోయేటట్టు పనిచేసింది ఏంటిది? కన్నీరు, దుఃఖము. అర్థమవుతుంది మీకు? చదవండి. ఎవరు కొట్టారు? ఎవరు కొట్టారండి? కొట్టాడండి మహిమ స్వరూపే కొట్టాడండి, తడుగుడ్డు మీద కొట్టాడు. అప్పుడన్నా వదులుతాడేమో, అప్పుడన్నా వదులుతాడేమండి. ఏమైపోయింది? కదిలిపోయింది, జరిగిపోయింది పక్కకి. వదిలేసాడా? వదిలేసాడండి, వదలలేదండి. చదవండి. ఎవరు? దేవుడు. నరుడుగా వచ్చిన దేవుడు మాట్లాడుతున్నాడు. తెల్లారిపోతుంది వదలరా. ఓ కాలు కొట్టాడు, అయిన వదలు పెట్టారు నువ్వు. అర్థమవుతుందా మీకు? ఇశ్రాయేలు జాతిని రక్షించడానికి పెరుగులాట కాదు అదే, తన ప్రాణ భయంతో పెరుగులాట. అన్ని ఎక్కడ చంపేస్తాడని పెరుగులాట అదే. బాగా చూడండి, చదవండి. ఎప్పుడు మొదలెట్టాడు ఈ మాట? సన్నకాడు మొదలెట్టాడు. మనకలా ఇంత బారు మాటలల్లా ఆయన ఒకటే మాట, నన్ను ఆశీర్వదిస్తే వదులుతా, నన్ను ఆశీర్వదిస్తే వదులుతా, నన్ను ఆశీర్వదిస్తే వదులుతా. ఇదేం కాదు, ఇదే ఏడు. ఓ ఏం మాట్లాడుతున్నా? వదులుతా, నన్ను ఆశీర్వదించు, వదులుతా. ఎవరు వదిలించుకుని వెళ్ళలేడా? ఎవరు సమాధిని వదిలించుకుని బయటికి రాలేదా? 8 మంది శిష్యులు లోపల ఉంటే గోడ తలుపు తీసి గోడ వచ్చి లోపలికి వచ్చిన దేవుడు వదిలించుకుని వెళ్ళలేడంటే. అక్కడ ఉన్న ఇంగ్లీష్లో నాకు అర్థం ఆల్మైటీ అంటే సర్వశక్తిమంతుడు, అంత బలవంతుడు వదిలించుకుని వెళ్ళలేడా? సంఖ్యలు అంత బలంగా కట్టేసిన సంఖ్యలు ఏంటో తెలుసా? యాకోబు యొక్క కన్నీటి ప్రార్థన, యాకోబు యొక్క మూలుగు, యాకోబు యొక్క రోదన. ఇంకేంటి మా కూడా ఎంత ఎడుతున్నాడు? మన సాంప్రదాయం ఆడపిల్ల వేసినట్టు ఎడతాడురా, ఆడెళ్తారు అదే అడుగుతాడురా. మర్చుకోవాలి మనవాడు రెండే బయట పెడితేగా మనవాడు చెప్ప మాట్లాడతాడు. కానీ ఆ యాకోబు అట్లా లేదు. ఆ యాకోబు క్యాకులెట్ ఎడుతున్నాడు, రోధిస్తున్నాడు, పెరుగులు ఆడుతున్నాడా, దొల్లి ఆడుతున్నాడు కిందడే. వాళ్ళిద్దరూ ఒకరినొకరిని పట్టుకోవాలా? అక్కడ దాని అర్థమైంది కాదు. ఒకరినొకరు పట్టుకుంటే యాకోబు పట్టుకుంటే దేవుడు వదిలించుకోలేడా? దాని అర్థం అది కాదు. ఏం పట్టుకుందే? ఏం పట్టుకుందంటే యాకోబుకి యేసయ్య మీద ఉన్నటువంటి ప్రేమ పట్టుకుంది. యాకోబుకి యేసయ్య మీద ఉన్న ప్రేమ పట్టుకుంది. ఆ కన్నీరు పట్టుకుంది. ఆ లోపల ఆత్మలో ఆ మూలుగు పట్టుకుంది. తెల్లారిపోతుంది, వదులు, సూర్యుడు వచ్చేస్తున్నాడు, వదులు అంటున్నాడు. అంటే నన్ను ఆశీర్వదిస్తే గానీ ఆయన ఈ పేరేమన్నాడు కదా. ఏమంటే ఈయన అడిగింది ఆయన అడిగేది ఏంటంటే నన్ను ఆశీర్వదించి నేను వదిలేస్తానంటాడు ఈయన. ఆయన ఏమన్నాడు తెలుసా? నీ పేరు ఏంటంటే ఏమంటే ఈ పేరు ఆయన తెలియదా? చేసుకునేవాడికి, స్వహస్తాలతో చేసుకునేవాడికి ఈ పేరేంటి ఆయన తెలీదా? తెలియక అడిగాడా? ఈయన ఏమన్నాడు? ఏమని చెప్పాడంట? యాకోబు అని చెప్పాడు.
అంటే ఏమని చెప్పాడు? యాకోబు అని చెప్పాడంటే పేరు చెప్పాడట కాదండి, తన బుద్ధి ఏంటో చెప్పాడు, తన గుణం ఏంటో చెప్పాడు. నేను మాస్టర్ అని చెప్పాడు. ఒప్పుకున్నవారు చాలు, ఒప్పుకున్నవారు చాలు స్తోత్రం చెప్పండి. ఒప్పుకున్నవారు చాలు, అప్పుడు ఆశీర్వదించాడు. నువ్వు ఎక్కడి నుంచి యాకోబు కాదు, నువ్వు ఎక్కడి నుంచి మాస్టర్ కాదు, నువ్వు ఎక్కడి నుంచి ఇశ్రాయేలు. అక్కడ 20 సంవత్సరాలు గొర్రెల దగ్గర, మేకల దగ్గర, ఆవుల దగ్గర, గేదెల దగ్గర పేదవాళ్ళకి ఇచ్చే అది లేని ఆశీర్వాదం కొత్త రాజ్యంలో వచ్చింది. ఆశీర్వాదం ఒక్క రాత్రిలో ఎంత వచ్చిందంటే వాళ్ళ అన్నకి ఆటోల మీద, ట్రాక్టర్ మీద, వాళ్ళ మీద కావలసినంత డబ్బు పంపించగలిగేంత ఆశీర్వాదం వచ్చింది. 20 సంవత్సరాలు పేదకాలకి ఇస్తే అమ్మాయి మీద పిచ్చితోటి 10 బస్తాలు ఇచ్చి పంపించాడు వాళ్ళ మేనమామ. ఇట్లా కాదనుకున్నాడు, అందరం బయట పంపించేసాడు. ఎవరు ఆటో రాకూడదు అనుకున్నాడు. ఏమన్నా అనుకోండి, నాకు ఒక గుర్తు వస్తుంది. నన్ను తిట్టుకున్నా పర్వాలేదు కానీ నేను ఓపెన్ చెప్పాను. అదేంటో ఆ పేరు చెప్పాను. కొత్తగా వచ్చిన హీరో ఉన్నాడు. ఇది దేవుడికి విరుద్ధమని తెలిసి కూడా మనం లోపల ఆశపడిని, ఆరాటపడిని, ఆత్మలో మనం సుఖుల్ని అలా కాలం పడి మధ్యమార్గం అనేటువంటిది నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను పాపినే స్వార్థంతోనే అడుగుతున్నా, ప్రాణభయంతోనే అడుగుతున్నా, భవిష్యత్తు మీద భయంతోనే అడుగుతున్నా. ఇప్పుడు నేను ఒంటరిని కాదు, 2 భార్యలు ఉన్నారు, 11 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళందరి కొరకు నేను నాకు నా మీద నాకంటే కూడా వీళ్ళందరి కొరకు నేను బతకాలి. నేను ఎక్కడ చంపేస్తాడు, ఆ చంపేయటంలో న్యాయం కూడా ఉంది. నువ్వు నన్ను ఆశీర్వదించాలంటే ఆ నుంచి నేను తప్పిస్తే ఇందులో ఆయనకేం ఉపయోగం? నువ్వు తప్పు చేసావు కదా, నీ తప్పు అనుభవించాలి. అలా దేనికి ఏ విషయం ఆశీర్వదించాలని కూడా అడగదు ఆయన. ఆయన ఏమడుగుతున్నాడంటే, నువ్వు ఎటువంటి దానిపైనా, నువ్వు ఎటువంటి వాడిపోయినా నాకు ఆ దగ్గరకు వచ్చేవారు అడగదండి. ఒకవేళ ఇస్కరియోతు యోధా వచ్చి కాళ్ళ మీద పడితే మళ్ళీ తాళాలు ఇస్కరియోతు యోధాకి ఇచ్చేవాడు. మళ్ళీ తాళాలు ఇస్కరియోతు యోధాకి ఇచ్చేవాడు, పేతురుకి ఇచ్చేవాడు కాదా. ఈ యోధా, ఎందుకంటే యోధా అనేది పరమ పవిత్రమైన నామం. అదే యోధా అంటే స్తుతిదే. కానీ ఆ తాళాలు పేతురుకి ఇవ్వాల్సి వచ్చింది. పేతురు 30 మంది యోధాలు కలిపితే పేతురు ఒక్కడు. అంత ప్రమాదం పేతురు. యోధ ఒక్కసారి పొరపాటు చేశాడు, పేతురు 3 పొరపాటు చేశాడు. బుంకేడు, అబద్ధాలు ఆడాడు. కానీ మరి ఈ పేతురికి యోధకి తేడా ఎక్కడంటే, పార్కు నేను వచ్చి కాళ్ళ మీద పడి సిలువ 150 కేజీల బరువున్న సిలువ గుర్రం మీద ఏడుచుకునే వీధుల్లో తీసుకుంటానంటే నేను ఆడిన అబద్ధమే కదా దీనికి కారణం అని పేతురు సాకులు చూస్తూ ఏడుతుంటే ఒక్కసారి పేతురు వైపు వేసి తేలి పారు చూశానంట. వదలవలసినంత వదిలింది పేతురు లోపల. వెంటనే గదిలో పరిగెత్తి, ప్రభువా నా దేవా, ప్రభువా నా దేవా. అదే పేతురు రాత్రి అంతా పడేసి చేపలు పడకపోతే, ఒక్కసారి చేపలు పడకపోతే, ప్రభువా నా దేవా నేను ఆపి నన్ను వెళ్ళిపోయాను, నేను తక్కువ వేసాను, నీ ఎదుటికి పుగతులు వేసాను, నీ ఎదుటి ఆశ వేసానయ్యా. అందుకే పేతురు అంటే వేసే అంత ఇష్టం. బాగా అర్థం చేసుకోండి. యాకోబు, అందుకే యాకోబు ఇది ఎక్కడ జరిగింది? ఈ పెరుగులాట ఎక్కడ జరిగింది? యాకోబుని ఇశ్రాయేలుగా మార్చింది ఎక్కడ? ఆది కాండంలో జరిగింది. మోషే గ్రంథంలో మీరు చూసారా? దేవుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యాకోబు విషయంలో, యాకోబు మొగసిరి గలవాడై. ఏంటి ఇది మొగసిరి అంటే? మగాడంటే అర్థం ఏంటి? మీరు మన సాంప్రదాయంలో మామూలుగా కొటేషన్ ఉంటుంది, ఒక సామెత ఉంటుంది. మాటి మాటికి ఏడిసే మగోడిని, మాటి మాటికి నవ్వే అమ్మాయిని నమ్మకూడదని తెలుగు సామెత. మాటి మాటికి ఏడిసే మగోడిని,
అంటే మన సాంప్రదాయంలో మన భారతీయ లేదా ప్రపంచం మీద మగోడి ఆడవడం అనేది ఎవరు ఒప్పుకోరు. పైగా దాన్ని ఏమంటారంటే ఆడింగితనంతో పోలుస్తారు. ఆడింగోడిలా ఏడుస్తున్నారు కదా అంటారు. మీరు ఇంకొక ప్రశ్న చెప్తుంది. ఇప్పుడు ఒక పని చేస్తానని ఒకడు వెళ్ళాడు, ఆ పని ఆడు చేయలేకపోయాడు. అప్పుడు మనం ఏమంటాం తెలుసా అండి, ఏడవలేదని ముందే చెప్పొచ్చు కానీ ఏమంటారు, మీకు ఏడవలేదని ముందే చెప్పొచ్చుగా అంటాం. ఇంతకీ ఏడవలేదు అనే దానికి ఏముంది, చేయటం చేయలేకపోవటం అంటే దాని అర్థం ఏంటంటే ఏడవటం అంటే చేయటం అని అర్థం, ఏడవటం అంటే చేయించుకోవటం అని అర్థం, ఏడిస్తేనే పని అవుతుందని అర్థం. అంటే యాకోబు ఏడిసే సాధించుకున్నాడు. యాకోబు ఏడిసే సాధించుకున్నాడంటే యాకోబు దుఃఖపడే సాధించుకున్నాడు. అర్థవుతుంది మీకు? యాకోబుని దేవుడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత గుర్తు చేసుకున్నాడు. ఏమని గుర్తు చేసుకున్నాడు? ఆడే తనిఖీల బారిని డైలాగ్ అవుతుందా, ఆడి మగాడగా గుర్చాడుతుందా. కొన్ని వందల సంవత్సరాల తర్వాత సర్వ సృష్టికర్త దేవుడు అంటున్నాడు హోషేయ గ్రంథంలో, వీడు మగోడు అంటున్నాడు. యాకోబు ఒక సిరి కలవాడరా. సిరి అంటే సంపద. నిజమైనటువంటి మగాడు ఎవడయ్యా అంటే, నిజమైన సంపద కలిగిన మగవాడు ఎవడంటే ఆత్మీయ జీవితంలో కన్నీరు పెట్టిన వాడురా. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కన్నీరు కార్చిన వాడురా. ఆయన కొరకు కన్నీరు కార్చేవాడు నిజమైన మగవాడు అని దేవుడు సాక్షించాడు. కానీ మన లోకం ఏముంటుందంటే ఏడ్చిన వాడు ఆడి కూడా అంటారు. కానీ బయట అంటున్నాయి ఏడవని వాడు ఆడి కూడా అంటారు. ప్రార్థనలో కన్నీరు కార్చిన వాడు ఆడి కూడా అంటున్నాడు. ప్రార్థనలో కన్నీరు కార్చిన వాడు ఏమి చేయలేనోడు అంటారు. ఏమి ఏడవలేనోడు అంటే అర్థం ఏంటంటే నువ్వేమి చేయలేనోడు. ఆయన సన్నిధికి వచ్చి, ఆయన ఆరాధనకు వచ్చి, ఆయన సంఘంలోకి వచ్చి నువ్వు కన్నీరు కార్చలేదు అంటే నువ్వేమి చేయలేదని అర్థం. నువ్వు ఏడవలేదంటే నువ్వేమీ చేయలేదని అర్థం. ఆయన కొరకు నువ్వేమీ చేయలేదని అర్థం. అర్థమవుతుందా మీకు పరమార్థం? యాకోబు మగసిరి కలవాడే. ఎవరు గెలిచాడు? దేవుడు ఆ నరుడిని గెలవలేకపోయాడు. మీరు ఆ కింద చదువుకోండి, ఆ వచ్చిన వాడు దేవుడైనా కాదా? మీరు కింద ఎంత గొప్ప మాట చూడండి. సర్వశక్తివంతుడు నరుడుగా వచ్చి ఒక నరుడిని గెలవలేకపోయాడు. ఎక్కడ గెలిచాడు యాకోబు? ఎలా గెలిచాడండి యాకోబు? కేవలం దుఃఖం, కేవలం కన్నీరు, కేవలం కన్నీరు అండి. ఏమంటే మొట్టమొదటి తప్పు చేసినవారు, భూమి మీద మొట్టమొదటి తప్పు చేసినవారు ఆజ్ఞ మీద అవాదం లేదు. అవ చేసింది బైబిల్ ప్రకారం అక్కడికి మీరు ఒప్పుకోరేమో నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే అబమ్మే చేసింది. పాపం స్త్రీ వల్లే వచ్చింది, రక్షణ కూడా స్త్రీ వల్లే రావాలి. కాబట్టి స్త్రీ గర్భంలో పుట్టాడు ఆయన. దేవుడికి స్తోత్రం. ఎక్కడ పారేసుకున్నామో అక్కడే ఎతకాలి. కాబట్టి స్త్రీ పారేసింది కాబట్టి స్త్రీ దగ్గరే ఎతకాలి. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును కనుక మీరు అర్థం చేసుకోండి. దుఃఖము ఆశీర్వాదం ఎట్ట అవుతుందంటే, దుఃఖం భాగ్యం ఎట్ట అవుతుందంటే, దుఃఖపడేవాడు తల్లిని ఎట్ట అవుతారంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మరియమ్మ తల్లి. దయాప్రాప్తురాలా నువ్వు స్త్రీలలో ఏం ఆశీర్వదించబడి చెప్పడం వస్తుంది. ఆయన ఆవిడ గర్భాన్ని పడినప్పుడు ఏం ఆశీర్వదించబడింది? ఆవిడకి ఏం ఆశీర్వాదం వచ్చింది? ఇంత కనీసం కూతురు నీళ్ళు పోసుకుంటే పొలమో పొలమో అమ్మ నాన్న ఏదో ఒక రోజు నీళ్ళు ఖచ్చితంగా, లేదా కొన్ని 2-3 నెలల తర్వాత తీసుకొచ్చేసి ఇంటిగా పెట్టుకుని మరి జరిగిన అసలు మరియమ్మ తల్లి ఇంట్లోకి పెట్టేసింది. పెళ్ళి అవ్వకుండా గర్భం ధరించడం పెట్టారు. యోగా జీవితంలో ఎక్కడ ఉన్నా రాళ్ళు కోసం పెద్దగా నైట్కి బయటకు వెళ్ళిపోగా తల్లి ఆదరణ లేదు, తల్లి ఆదరణ లేదు. మళ్ళీ ఇంత సింపుల్ గా మనం మాట్లాడుతున్నాం. కన్యక గర్భము ధరించేది మనం మళ్ళీ చెప్పేసుకుంటాం. కానీ ఒక అమ్మాయి పెళ్ళి అవ్వకుండా 9 నెలలతో వచ్చి కడుపు వేసుకుని ఇక్కడ కూర్చుంటే మీరందరూ వాళ్ళు వింటారా? ఆవిడ ఎంత వస్తుంటారా?
ఆ వాక్యం వింటానంటే నటిస్తారు కానీ మీ ఆలోచనతో ఆవిడ చుట్టూ తిరగదా? వదిలిపెడతారా అని మీరు? మరి సొలొమోను కట్టినటువంటి దేవాలయంలో కూర్చున్నారు. ఆ వెట్ట కూర్చుంటారు, వెట్ట కూర్చుకున్నట్టు యాజకుడి మాట విన్నంటారా? సుమేలు ప్రవక్త మాట విన్నంటారా? ఈడ మాట వినపడలేదంటారా? ఈ బాణాలు గుచ్చుకోలేదా? ఈడ సూటి పొట్టి మాటలు కట్టు నిలబడలేదా? ఆవిడకి ఎంత ధైర్యం వచ్చిందో తెలుసా? జకర్యా ఎలిజబెత్కి పెట్టలేదుగా, ముందు ఆవిడే గర్భం ధరించిందిగా. ఆవిడ సోదాకి ఈవిడ వెళ్తే ఈవిడ వయసు ఎంత, ఆవిడ వయసు ఎంత? నా ప్రభువు తల్లి, అమ్మో నా ప్రభువు తల్లి. ఈవిడ వయసు 89 సంవత్సరాల వయసు, ఆవిడ తిప్పి కొడితే 20 సంవత్సరాలు. ఈవిడ లేచి నిలబడి, ఎందుకంటే అది భూలోకానికి ఆ మరియమ్మ తల్లికి ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పదో. ఆశీర్వాదం మరియమ్మ తల్లికి రాలా, మరియమ్మ తల్లి ద్వారా వచ్చిన ఆశీర్వాదం. నీ ఇంట్లో నువ్వు రావాల, నీ భర్తకి ఆశీర్వాదం. నువ్వే పోయి ఆశీర్వాదం, నువ్వే భరించాలి. ఎంతలో ఎక్కడ ఉంటాను తల్లి. అంజురపు చెట్టు కింద డెలివరీ ఏంటంటే గాడికి ఎక్కాలంటే అంత ఎత్తండి. గాడితే నెల నిండిపోయి నొప్పులు వస్తున్నారు. తల్లి గాడిని ఎక్కించాలంటే ఒంటరి వాడు యూఎస్ఏ కట్టే ఎక్కిస్తాడండి. ఎంత నలిగొంటుందండి ఈ రోజున. 2 నొప్పులు తీసుకొని ఎత్తున్నారు ఈ రోజున. నా చెల్లి మంచి మీద పడుకొని తక్కువలేకపోతే అప్పుడు దాకా వాళ్ళందరూ ఓడ్చుకుంటూ కూర్చున్నారు. మీరు ఫ్రీ డెలివరీ అవుతుంది, ఫ్రీ డెలివరీ అవుతుందంటే చుట్టూ కూర్చున్నారు. ఆవిడ అంత బాధపడుతుంటే వీళ్ళందరూ చుట్టూ నిలబడుతున్నారు. నేను అదే టైంకి క్యారేజీకి తీసుకురావడానికి ఇంటికి వచ్చి ఆకుడు హాస్పిటల్, జానకమ్మ గారి హాస్పిటల్ మీకు టౌన్లో ఉంటుంది. ఒక తల్లి కానీ, ఒక అన్న కానీ, ఓ తమ్ముడు కానీ ఈ తల్లికి ఉన్నాడా? ఈ తల్లిని అందరికీ చేశారు. కనీసం రక్తాలతో ఆ డెలివరీ అయిన తర్వాత ఆ నెత్తులతోటి, ఆ పేగులతోటి, ఆ మైక్ తోటి ఉన్నటువంటి ఆ బిడ్డనే ఈ భూమి మీద ఆఖరికి ఎవరైనా సరే ఓ చిరిపోయిన సేవ కట్టేదాన్ని ఓ పాత సేవైనా చూసి ఓ చెట్టు కట్టి అందులోనే కొడుకేసి ఉంటారు. కానీ ఈ తల్లికి ఒంటి మీద కట్టుకుంటాం లేదు కదా, కనీసం బిడ్డకి చుట్టుకుంటా కూడా కొట్టారు. ఏం ఆశీర్వాదం అంటే, ఏం దయప్రాప్తురాలంటే, ఆవిడకి ఏం దక్కిందంటే, నీకేమీ దక్కవసరం లేదంటే నీ వల్ల నీ ఇంటికి ఆశీర్వాదం రావాలి. దేవునికి ఇస్తావు. సర్వలోకానికి దయాప్రాప్తురాలు స్త్రీలతో ఆశీర్వదించబడింది. సిలువుని మోసే తల్లి నువ్వు, నీ కొడుకు మొట్టు కంటే ముందే నువ్వు మోసే సిలువు. అర్థం చేసుకోండి. కుటుంబాల్లో మనం జీవించడం అంటే చిరిగిపోయిన నాశనం అయిపోయిన ఈ ఫేస్బుక్లు, ఈ వాట్సాప్లు, ఈ టీవీలు, ఈ సీరియల్స్, వీటిని చూసి వాడకపోతారంటే, దీన్ని చూసి సరి చేసుకోవాలండి, దీన్ని చూసి దిద్దుకోవాలండి. అదవుతుందా మీకు? ఆవిడ పడిన వేదన, ఆవిడ కన్నీటి దుఃఖం. ఇంకొక మాట చెప్పాలి. యోహాను శుభవార్త 20వ అధ్యాయము. ఇంకో తల్లి అక్కడ ఏడుస్తుంది. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 15వ వచనం. యేసు, అమ్మా ఎందుకు ఏడుచుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఏమని అడిగాడు ఆయన? ఎందుకు మళ్ళీ చదవడం సరే. ఫస్ట్ మాట నాకు అసలు నచ్చిన మాట. యేసు అని ఎంతైపోయింది అక్కడ అంటే చెప్పండి ఒకసారి. ఆయన చెప్తున్నారు దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? చదువుకున్నవాడు చెప్పాలి, నాతో మాట్లాడాలని చెప్పారు. ఏమంటారు బాబు? ఆ క్షమగీతను ఏమంటారు? అమ్మా హైపర్. వెరీ గుడ్. హైపర్ అంటే ఆయన ఎలా పిలిచాడంటే, మన భాషలో చెప్పాలంటే, ఆయన ఆ ఏడుస్తున్న తల్లితో ఆయన ఏం మాట్లాడాడంటే, ఎంత మాట్లాడాడంటే, ఇదిగో అమ్మ అని ఇలా ఆగాడంటే, ఇలా చెయ్యేసి అమ్మా అని ఆగాడంటే, అంటే ఈ గ్యాప్లోనే అవి ఏడ్సే తల్లికి ధైర్యం వచ్చేసి దేవుడికి ఇస్తాం. ఈ గ్యాప్ అక్కడ అంతే గీత పెట్టి ఉంటుంది, హైపర్ పెట్టి ఉంటుంది. హైపర్ వేరు, డాష్ వేరు. డాష్ అంటే పెద్ద గీత,
హైపర్ అంటే చిన్న గీత. అంటే ఆవిడ ఎందుకు ఏడుస్తుందో చూసి తట్టుకోలేక ఈయన ఏడుస్తూ ఈ మాట రాక ఆగిపోవడం. అంటే ఒక తల్లి ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగే దేవుడు నా దేవుడు ఎందుకు ఏడుస్తున్నావు నీ కొడుకు అడగకపోవచ్చు, నీ ఆయన అడగకపోవచ్చు, నీ కడుపును పుట్టిన బిడ్డలు కూడా అడగకపోవచ్చు. నువ్వు లోపల ఎందుకు నలిగిపోతున్నావు అనేది ఎప్పటికీ పట్టకపోవచ్చు. అని నా దేవుడు అంటున్నాడు, విరిగి నలిగిన మనసుని, విరిగి నలిగిన ప్రాణమును నేను అలక్ష్యము చెయ్యను, నేను అసలు వదిలిపెట్టను. అంటే నా దేవుడి యొక్క ప్రేమ. విరిగిన అసలే నలిగి ఒక మాట చూస్తే ఒకసారి బయట నలిగిపోతే ఆయన అసలు వదిలిపెట్టే దేవుడు కాదు. ఒకసారి 9:9 చదవండి. కీర్తన 9:9. నలిగిపోయిన వాళ్ళు, ఏడుస్తున్న వాళ్ళని చూసి ఆయన దాటిపోయే దేవుడు కాదంట. ఏమవుతాడంట? ఎవరికంటే నలిగిన వారికి ఏమవుతాడంట? ఆయన మహా దుర్గం అంటే గోడ. ఎంత గోడ? ఏది నీ దగ్గరికి రాకుండా రక్షించే గొప్ప గోడ. అంటే నీ చుట్టూ ఇనప గోడ కట్టేస్తానని ఎన్నిక అన్నట్లు ఆయన ఎవరు ఏ షోడర్ కూడా ఆ గోడకి నీ దగ్గరికి రాకుండా నీకు అంత ఎత్తులో కట్టదా. ఎవరితో తెలుసా? నలిగిన వారికి, నడపబడిన వారికి, అన్యాయంగా బాధపడే వారికి. నువ్వు ఏ రకంగా న్యాయంగా బాధపడినా, అన్యాయంగా బాధపడినా, యాకోబు తప్పు చేసి బాధపడ్డాడు, అయినా వదిలిపెట్టాడు. తప్పు చేసి కూడా బాధపడను అవ్వ తప్పులు. ఒకవేళ ఎందుకు చేసి పొరపాటు? నేను చెప్పింది ఎందుకు చేసింది ఏంటి? 99 చెట్లు ఉన్నాయి, 99 ఫలాలు ఉన్నాయి, ఒక్కటే కదా నేను వద్దన్నదే. అసలు ఈ 99 ఎవరి కోసం? అసలు ఏదో తోట ఎవరి కోసం రా రాదమ్మా? ఏదో తోట ఎవరి కోసం రా? ఈ సృష్టి అంతా ఎవరి కోసం? నీకోసమే కదరా. మరి నువ్వు చేసిన పని ఏంటి? ఒకవేళ ఆదాం కనుక అడిగితే తెలుగు సమాధానం చెప్పేది. అవమ్మ ఎందుకు వెళ్ళామంటే ఆడేం తెలుగు సమాధానం చెప్పేది. అవని దాని మీద అదమాన్ని ఎందుకు తిన్నామంటే ఈయన తెలుగుగా చెప్పాడు. నా కోసం అంటే తప్పేపడితే ఈయన సృష్టించుకొని నీ తప్పు అన్నట్టు మనకు అడిగి ఉంది. నీ తెలుగు అంట అది ఎంత ముందే కూడా నేను కాకుండా వచ్చాడు. నా కోసం సృష్టించిన ఈ అప్పమే ఏంటంటే ఈ లాజిక్లు మాట్లాడేవి కదా కూడా. ఇంత కాబట్టి ఎందుకురా తప్పైపోయింది అయ్యా. కాళ్ళ మీద ఏమయ్యేది తప్పై. ఇప్పుడు నా మాటకి కరెక్ట్ గా సమాధానం చెప్పండి. అపవాదం చేసిన తప్పు గొప్పదా, దావీదు చేసిన తప్పు గొప్పదా? మాట్లాడాలి. దావీదు చేసిన తప్పే ధర్మశాస్త్రానికి వ్యతిరేకం. వ్యభిచారం అంటే చిన్న విషయమా? వీడు ఒకరి భార్య, అది కాకుండా క్రీస్తులు కొంతరాత్రి తన భర్త వర్షభ భర్త నరహించి కదా. ధర్మశాస్త్రం పూర్తి విరుద్ధం కదా. కానీ ఇంత దారుణమైన పాపం చేసినోడేమో వచ్చి కాళ్ళ మీద అడిపోయి నీ సొట్టు కడుగు, హిమం కంటే తెల్లగా కడుగు, నీ రక్షణానందుకు ఇవ్వక, నేను చేసిన మచ్చ నువ్వు ఎంత కడిగినా సరే నేను చేసిన మచ్చ నాకు ఈ కట్టగా ఉండిపోతుంది. నీ రక్తం దాని మీద పుయ్యి, పసకా పసుపు గొర్రెల రక్తంతో నన్ను శుద్ధి చెయ్యి. కాలు వదిలే వరకు పడుతున్నాడు. బాబు నువ్వు చేసింది తప్పురా అయినా సరే 50 రూపాయలు చేస్తాను. నేను చేసిన నా కళ్ళ బుద్ధి ఉంటుంది, నన్ను వదిలిపెట్టలేదు. ఈ మరి అరే బాగా ఏంటంటే ఎంత తిరిగి వచ్చి కాళ్ళ మీద ఏమని చెప్పి ఈరోజు నీ ఉపన్యాసం ఉండే కాదు, ఇంత పాపం వచ్చిందే కాదు. కానీ మనోడు చాలా తెలివిగా, మనలో కూడా చాలా మంది తెలివిగా సమాధానం చెప్తారు, చేసి ఏది చేస్తారు, లాజిక్లు మాట్లాడతారు.
బైబిల్ వాడుకుంటారు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేస్తారు. బైబిల్ ఒకడు ఉన్నాడు, పరలోకం గురించి ఒక ఉపమానం చెప్తాడు. ఒకసారి బైబిల్ ఒప్పించండి ఒక్కసారి. ఎక్కడంటది? మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీరు ఆ తర్వాత చదువుకుంటే అక్కడ సందర్భం ఏంటంటే పరలోక రాజ్యం గురించి ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. ఒకరికేమో 5 ఇచ్చాడు, ఒకరికేమో 2 ఇచ్చారు, ఒకరికేమో 1 తలాంతు ఇచ్చారు. నేను దూరదేశం వెళ్తున్నాను, నేను వచ్చేటప్పటికి వీటిని మీరు రెట్టించాను. ఆ తిరిగి వచ్చేటప్పటికి 5 ఇచ్చినోడు ఏం చేశాడు? 10 చేస్తాడు. 2 ఇచ్చినోడు 4 చేస్తాడు. 1 ఇచ్చినోడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. 24వ వచనం. 1 ఇచ్చినోడు ఇది తెలియ చూడదు. ఒరే నీ బుద్ధిని బట్టి నీకు 1 ఇచ్చాను నేను, ఆ బుద్ధిని బట్టి ఆయనకి 2 ఇచ్చాను, ఆ 4 చేశాడు. ఆ బుద్ధిని బట్టి ఆడికి 5 ఇచ్చాను, ఆడు 10 చేశాడు. నీ బుద్ధిని బట్టి నీకు 1 ఇచ్చాను రా. 1 ఇచ్చిన దానికి కనీసం 2 చేయకుండా వీడు తెలిపేంటో చూడండి. ఈ యేసుప్రభు అంటే ఎటువంటి వాడంట? విత్తని దాన్ని కోసేవాడంట, చల్లని దాన్ని పంట కూర్చుకునేవాడంట. మరి విత్తన దాన్ని కొయ్యిన దాన్ని కూర్చుకునేవాడైతే మరి వడ్డీ పెంచాలి కదా, వడ్డీ ఇవ్వాలి కదా. నువ్వు 30 వచ్చిన చదవండి ఒకసారి. ఆడికేమన్నాడు? ప్రభు ఏమన్నారు? ఏం పేరు ఎక్కడానికి? ఈ లాజిక్ లాగేవాడు పనికిమాలోడు, వాక్యం మీద ఆసక్తులు లాగేవాడు పనికిమాలోడా. అరే తప్పు చేసేవారు ఆదాము అని దేవుడు అన్నప్పుడు, ఆజ్ఞ మీరేవారు ఆదాము అన్నప్పుడు తప్పు అయిపోయిందయ్యా. యాకోబు సన్నకాడ మొదలెట్టి తెల్లారి సూర్యుడు ఉదయించే వరకు వదిలిపెట్టలా. కాళ్ళ మీద పడి కాళ్ళు గడ్డ పట్టుకుని అరే దేవుడే ఓడిపోయేటట్టుగా ఏడ్చాడు. దావీదు ఉద్దేశపూర్వకంగా దారుణమైన తప్పు చేశాడు. దాంతో కడుగు, దీంతో కడుగు, హిమలాగా కడుగు, తెల్లగా కడుగు, మంచులాగా కడుగు, ఇసుకతో కడుగు, రక్షణలో తీమాక. సర్లే చేసింది ఎంత చేసావు, ఇప్పుడు వచ్చి వెళ్తున్నావు, సరే పడులు దేవుడికి ఇస్తావు. చేయరాని అన్ని చేసావు, ఇప్పుడు సర్లే పడులు బతిమాలుకుంటున్నావు. అదే మాట ఆగంతో పడనేవాడుగా. ఒకవేళ బతిమాలుకుంటే ఇదంతా నీ కోసమే కదరా. ఈ ఏదైనా తోట అంతా బతిమాలుకుంటే, ఏడిస్తే, దుఃఖపడితే, కన్నీళ్ళు కాడిస్తే, ఇప్పుడు ఏడిస్తే ఎప్పుడు ఏడ్చాడు యోగరా, ఎప్పుడు ఏడ్చాడు ధనవంతుడు, ఎప్పుడు వస్తుంది వారి మనసు, ఎప్పుడు వస్తుంది పశ్చాత్తాపం, ఎప్పుడు వస్తుంది ఆత్మల వారు, ఎప్పుడు వస్తుంది పరలోకాన్ని మనుషులు పంచడం, ఇప్పుడే రావాలి. అప్పుడు వస్తే అప్పుడు ఎవడైనా ఎడుతాడు. ఎందుకు ఎడుతాడు? కింద కింద అక్కడ ఎందుకు ఎడుతున్నాడు? ఆ రైతు ధనవంతుడు ఎందుకు ఎడుతున్నాడంటే, ఎందుకు ప్రభువా అబ్రహాం క్యాక్ ఎందుకు పెడుతున్నాడంటే ఆ బాధ తట్టుకోలేదు. అక్కడ ఎవడైనా ఎడుతాడు. అక్కడ ఏడ్చి ఏడు వేరే కారణం ఉంది. ఆ ఏడు తప్పించుకోవాలంటే ఇక్కడ ఆడమాకండి, ఇప్పుడు ఆడమాకండి. దుఃఖపడేవారు పశ్చాత్తాపంతో పాపిని ఒప్పుకొని నీకు వ్యతిరేకంగా చేశానయ్యా, కాళ్ళ మీద పడి చదవండి ఒకసారి. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి, పనికిమాలిన ఆ దాసుని ఏం మాట్లాడుతున్నాడు? వీడు యేసు ప్రభుకి లాజిక్ మాట్లాడాడు. ఇచ్చింది ఒకట, ఆ ఒకటి కూడా నువ్వు డబల్ చేయలేదా? 5 ఇచ్చినా డబల్ చేసాడా? 2 ఇచ్చినా డబల్ చేసాడా? వీడు ఏమీ చేయకపోగా యేసు ప్రభుకి లాజిక్ మాట్లాడుతున్నాడు. బాగా కూర్చున్నటువంటి ఎక్కువ మాట్లాడేవాడు ఎక్కువ ప్రమాదాలు కూడా అవుతాడు. ఎక్కువ మౌనంగా ఉన్నవాడు ఆయన స్వరం ఆలోచిస్తాడు, దేవుడికి ఇస్తాడు. ఈ లాజిక్లో వీడు తెలివితేటతో చూసారా? యేసు ప్రభు అంట మాటలు దాన్ని విత్తనదాన్ని కోసుకుంటాడు. అంటే తేలిగ్గా వచ్చేదే తీసుకుంటావా అన్నట్టు యేసు ప్రభు చెప్తున్నాడు.
అప్పుడు యేసు ప్రభు నోటి నుంచి వచ్చిన మాట ఏంటంటే పనికి వాళ్ళు, ఈ పనికి మనకే ఎక్కువైంది, ఈ పనికి మన దరిద్రాలు ఎక్కువైంది. సంఘాలలో వాక్యానుసారం నడిపేపు లేదా. దేవుడు అంటున్నాడు మరి పనికి మన దాసుడు ఎవడాడు? అడు దాసుడే, దాసుడు కాబట్టి ఇచ్చాడు. చదవండి ఒకసారి. ఈ అతి తెలుగుతో సమాధానం చెప్పేవాడు ఉంటాడే, అడిగితే ఎక్కువ మాట్లాడేవాడు ఉంటాడే, కోడిగుడ్డు మీద ఏకలాగేవాడు ఉంటాడే, వాక్యాన్ని విమర్శించేవాడు ఉంటాడే, వాడికి చివరి గతి ఏంటంటే ఎక్కడ పడేవాడు కాదు చేతులు పెట్టి. అదే ఒకవేళ ఇన్ని లాజిక్లు మాట్లాడుకోకుండా అయ్యా ఇద్దరు కలిసి తప్పు చేసామయ్యా, పొరపాటు అయిపోయిందయ్యా అని వచ్చి కాళ్ళ మీద పడితే అపవాదం, దావీదు వచ్చి కాళ్ళ మీద పడితే అంత మనకి ఇవ్వలేదా? సౌలు గుర్తుంటే మొట్టమొదటి రాజు, ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు. ఏం చూసి ఇచ్చాడు? ఏం చూసి ఇచ్చాడు? మొట్టమొదటి రాజు దేవుడు సమయం ఎందుకు అభిషేకించాడు? సౌలు ఎంత బాగుపడి తెలుసా? ఎంత తెలివైన చెప్పమంటారా? తప్పిపోయిన 2 గాడిదలు ఎత్తుకుంటూ చేత కానీ అసమర్థుడు సౌలు. అంత అసమర్థుడిని ఇశ్రాయేలుకి దేవుడి తర్వాత దేవుడు లాంటి రాజు చేసిన కారణం ఏంటి చెప్పమంటారా? సౌలు బెన్యామీను గోత్రీయుడు. భార్య తీసుకుని తప్పించుకుని పారిపోయి వస్తున్నప్పుడు పానికి మధ్యలో డెలివరీ అయిపోయింది. ఎవరికే? యాకోబు గారి భార్య. ఎవరండి? రాహేలు గారు. ఆవిడ ఏమో పేరెంట్స్ వచ్చిపోయింది కొడుక్కి బెనోని. బెనోని అంటే అది పేరెంట్స్ చచ్చిపోయింది. మనోడు ఏం చేశాడు? ఎందుకంటే పట్టుబల విక్రమార్కుడు కదా, ఏదో వాళ్ళ అమ్మ చచ్చిపోతే పెట్టింది పోయి గుర్తుగా ఉండిపోవాలి, చచ్చిపోయిన పేరు మార్చకూడదు కదా వాళ్ళ అన్నయ్య. కానీ అలా పెట్టలేదు. వీడియో తప్పు చేశాడు. ఒరే నాశనపుత్రుడు ఇటు రాగానే స్కూల్లో ఏమైనా పిలుస్తాడా? వాడు నాశనపుత్రుడు ఎదుగుతున్నాడు, వాడు ఆడుతూ మనం ఆడు అంటే వాడు జీవితం అంతే బాధగాడికి. అప్పుడు కాళ్ళ మీద పడి బిడ్డను ఆ పసిపుడిని చేతిలోకి తీసుకుని, అయ్యా ఈ పేరు ఎట్టుకుంటా ఇవి చేసిన తప్పేంటి? ఈ తప్పు వీడికి కాదు కదా, ఇదిగో నేను చచ్చిపోవచ్చు కానీ ఆ ప్రార్థన సాగులు పడదు. నేను కన్నీటితో చేసే ప్రార్థన, విజ్ఞాపన, రోదన, ఇన్ని బాధపడి చేసే ప్రార్థన నేను చచ్చిపోతా. ప్రార్థన చేసేవాడు చచ్చిపోతాడు, ప్రార్థన చేయనోడు కూడా చచ్చిపోతాడు. కానీ తేడా ఏంటంటారా? ప్రార్థన చేసేవాడు చచ్చిపోతాడు, ప్రార్థన చేయనోడు చచ్చిపోతాడు. కానీ తేడా ఎక్కడ ఉంటుందంటే ప్రార్థన చేసి చచ్చిపోయినోడు ఉంటాడే, ఆడు చేసిన ప్రార్థన సాగు. ఆడు చచ్చిపోవచ్చు, యాకోబు చచ్చిపోయినాడు. కానీ యాకోబుకు పుట్టినటువంటి ఈ బెనోని ఉన్నాడు చూసారా, ఆయన కొరకు ఆయన చేసిన ప్రార్థన ఉండే ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే తెలుసా, ఇంచుమించు 30 లక్షల మందికి రాజులు ఎవరన్నా చేయాల్సి వచ్చినప్పుడు ఆనాడు యాకోబు కన్నీటితో చేసిన ప్రార్థన దృష్టిలో పెట్టుకుని ఆ బెన్యామీను, ఆ బెనోని, ఆ గోత్రీకుడు ఎవరైతే ఉన్నాడో, ఎందుకంటే ఈయన ఏం కోరుకున్నాడంటే నీ రైట్ హ్యాండ్గా ఉండేవాడు చూడన్నాడు. మా ఆవిడ ఏం చేసిందంటే ఇది లెఫ్ట్ హ్యాండ్గా చేసేది, ఇది తప్పు కాదు కాబట్టి నువ్వేం చేయాలంటే నేను నీ కాదు అడుగుని బతిమాలుకునేది ఏంటంటే, నేను నీ మాత దగ్గర విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఈ బిడ్డ నీ కుడి చేతి గుర్తుడు అవ్వాలి. దేవుడు తీస్తాం. ఎన్ని సంవత్సరాల తర్వాత గుర్తెట్టుకుని దేవుడు చేసిన బెనోని పేరట చేసిన ప్రార్థన ఏదైతే ఉందో యాకోబు, అప్పుడు యాకోబు చచ్చిపోయాడు. చచ్చిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ దేవుడు మర్చిపోవాలి. యాకోబు కాల్చిన కన్నీరు ఏమంటాడు? దావీదు కాల్చిన కన్నీరు నీ గుండెలో దాచి. ఇప్పుడు నాకు చెమట కన్నీరు వచ్చింది, ఇప్పుడు ఎక్కడ దాకా మా వస్తే ఇక్కడ దాకా, ఇంకొంచెం ఎడితే గడ్డ దాకా, ఇంకొంచెం ఎడితే షర్ట్ కూడా కొంచెం కూసేపుడు మాయమైపోవాలి. ఏ దానివల్ల ఉపయోగం ఆ కన్నీరు? కానీ నన్ను చేసుకున్న నా దేవుడు ఉన్నాడే, నేను ఏడ్చి ఏడుపు కన్నీరంట దాసుకుని ఉంచుతున్నాడు. ఏం చేసుకుంటాడండి ఆ కన్నీరు? ఏం చేసుకుంటాడండి ఆయన?
ఏం చేసుకుంటాడంటే నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి దాచుకుంటాడు ఆయన. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దాచుకుంటాడు. నీ పుట్టినలో నేను దాచిన కన్నీరు దాచి ఉంచవద్దు. కాబట్టి ఆయన గుర్తెట్టుకోండి, నీ తెలివి కాదు బైబిల్లో, నీ బైబిల్ జ్ఞానం కాదు, నీ పాట కాదు, నీ తాండవాలు కాదు. యాకోబులాగా ఎంత ఏడ్చావు, ఎంత కన్నీరు కార్చావు, ఎంత దుఃఖపడ్డావు, అదే ఆయన దాచేది. అదే ఆయన కొరకు నువ్వు చేసింది ఇది, నా కొరకు నువ్వు చేసింది ఇది అని నీకు చూపించేది రేపు పొద్దున. బాగా గుర్తెట్టుకోండి. అర్థమవుతుందా మీకు నేనేం మాట్లాడుతున్నాను? అందుకే దావీదుని అక్కడ ఆ సౌలుని అసమర్థుడు, అసూయపరుడు సౌలు. ఎందుకంటే గుర్తుందా మీకు, నిజంగా సమర్థుడైతే ఎవరి మీదకి వెళ్ళాలి? సౌలు గొలియాతు మీదకి వెళ్ళాలి. అవునా? గొలియాతు మీదకి వెళ్ళాలి. ఎవరి మీదకి వెళ్ళండి? గొలియాతు సంతులుడి మీదకి వెళ్ళాలి. ఎవరు తరిగాడంటే, నీ దమ్ము ఉంటే సైతాను మీద పడు. నీ దమ్ము ఉంటే సైతాన్ మీద పడరా. సైతాన్ చెత్త కొట్టేవాడి మీద అర్థం ఏంటో ఆయన ఏం చేయలేవా? వాడి మీదకి వెళ్ళావా? నీకు తెలుసా, దావీదు వాళ్ళ అన్నయ్య కొట్టాడు. ఎందుకంటే క్యారేజ్ తెచ్చుకుని వెళ్తే ఎంతో పని చేస్తున్నారు పెద్దలు ముగ్గురు. వెళ్ళారా చూసినారా, క్యారేజ్ ఉన్నారో లేదో చూసినారా, ఇద్దరు ఉన్నారంటే మనోడు వెళ్ళారు. దావీదు క్యారేజ్ తెచ్చుకుని క్యారేజ్ తెచ్చుకుని చికెన్ బిర్యానీ పట్టుకుని వెళ్ళాడు. వెళ్ళేది క్యారేజ్ ఎట్టేటప్పుడు మనోడు ఇచ్చిపోతున్నాడు. అక్కడ ఎవడో గొలియాతు ఫిలిష్తీయుల తరపున ఎవడరా ఓడించేవాడు రండ్రా అన్నట్టు ఇచ్చిపోతున్నాడు. ఈ మంచి ఈ మనోడు చెవులు పడింది. ఉన్నతి లేని ఒక ఫిలిష్తీయుడు పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నటువంటి ఇశ్రాయేలు జనం మీదకి దొరమిగినోడు ఎవరాయుడు అని క్యారేజ్ ఎక్కడికి ఒక్క దెబ్బతో సంపెడుతున్నాడు. అరే నీ బండి పొయ్యారా, ఆడెత్తి నీ ఎత్తి ఆడిపాలు పెట్టి నీ పాలు పెట్టి ఆడిపోతాలు ఎట్టి నీ పోతాలు పెట్టి ఎలా సింహం ముందుకుని రాయి లెక్క అయిపోతాడు. డోర్ మూసి కూర్చోరా అన్నాడు. డోర్ మూసి కూర్చోరా అన్నాడు. పిల్లలకు సౌలు దగ్గర ఆయన నువ్వు ఆవేశంలో మాట్లాడుతామంటున్నా, అది మంచి పద్ధతి కాదు. ఒక్క దెబ్బతో సంగతి డోర్ మూసుకుంటుంది. సౌలు కూడా భయపేసింది. అంత మీరు మంచి చెప్పేసేటట్టున్నాడు. డోర్ మూసుకుని అన్నాడు. ఆయుధాలు ఇచ్చారు, ఏదోకి హెల్మెట్లు ఇచ్చారు, ఏదో మరి ఇవన్నీ నాకు అలవాటు లేదు. ఎవరు సరిపోయింది? వీళ్ళు సౌలు కానీ ఈ పెద్దోడు కానీ ఆ పని చేశారు. ఆయన ఆ పని చేసేవాడిని, ఆ పని చేసేవాడిని ఎన్ని బాధలు పెట్టారు. దాని అర్థం ఏంటంటే, ఏడుపు ఏంటంటే, వాళ్ళు చెయ్యకపోగా ఇంకొకటి ఎవరన్నా వచ్చి చేస్తే ఆ పేరు ఆడికెక్కడ వచ్చేద్దు ఆ ఏడుపు. అందుకే అమ్మాయి ఎందుకు ఎడుతున్నావు అమ్మ నువ్వా? ఆ సమాధి 3 రోజులు అయిపోయిన తర్వాత ఆ సమాధి నుంచి తీసుకోవటానికి ఆవిడ వచ్చింది కదా, ఎందుకు వెళ్తున్నావు అమ్మ నువ్వు? నీ ఏడుపు కారణం ఏంటా? ఆవిడ 2 పేటలు కొట్టుకొస్తున్నానే, ఆయన 2 అంతస్తులు బిల్డింగ్ చేసుకున్నాడనే. నీ ఏడుపు కారణం ఏంటి? ఎందుకు వెళ్తున్నావు? నీ ఏడుపు దైవ చిత్తానుసారమైందేనా? దేవునికి అనుకూలమైన ఏడుపేనా? ఏమంటాడు కొరింథీ పత్రిక 2 కొరింథీ 7:10 బైబిల్ తీద్దాం. 2 కొరింథీ 7:10 ఏమంటాడు ఆయన? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. దుఃఖం ఎవరికి అనుకూలంగా ఉండాలి? దేవుడికి అనుకూలంగా ఉండాలి. నీ ఏడుపు ఆడు ఎదుగుదలను చూసి కాదా నువ్వు ఏడవలసింది. నువ్వు చేసిన పాపాలను బట్టి పశ్చాత్తాపంతో ఏడవాలి. అమ్మా ఆవిడ వచ్చి తెగ తుడిశారు. ఎందుకంటారు చెప్పండి? ఆవిడ ఏడుస్తూ తెగ తుడిశారు ఎందుకంతో. ఎందుకు ఏడుస్తుంది చెప్పండి? ఎందుకు ఏడుస్తుందంటే అన్న తప్పిదాలు పెట్టే కదా తను ఏడుస్తుంది. పశ్చాత్తాపంతో ఏడుస్తున్నాయి కదా. ఆ మాట అసలు వేసుకోవడం అక్కడ అలా ఆవిడ. ఆయన ఏమన్నాడో తెలుసా? ఆవిడ విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తారంగా ఏడుస్తుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఏడ్చేవాడు ఏసుని ప్రేమించేవాడు, ఏడ్చేవాడు ఏసుని ప్రేమించేవాడు అంతే. ఆడు ఎందుకు ఏడుతున్నాడంటే ఆ
అస్సలు పాదాలు టచ్ చేయడానికి కూడా అర్హత నాకు లేదని ఏడుతున్నావు దేవుడు ఉద్దేశిస్తాడు. కాబట్టి దయచేసి మన వాక్యం అంత పెట్టుకోండి. దొక్కబడి వారు ఎప్పుడు అది మర్చిపోకూడదు. నీ ఉప్పు నేను పంచుకున్నప్పుడే దొక్కబడాలి. ఆ తర్వాత పాతాళానికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా దొక్కలేదు. అక్కడ వెళ్తే ఏ ఉపయోగము కూడా ఉండదు. దుఃఖపడాలి. ఎప్పుడు దుఃఖపడాలి? ఇప్పుడు దుఃఖపడాలి. ఇప్పుడు దుఃఖపడాలి. ఇప్పుడు దుఃఖపడాలి. మీరు అదే పరమాత్మ అదే ఒక్కసారి ముగించేస్తాను. సౌలు అసూయతోటి సైతానికి సాదృశ్యమైనటువంటి గోలియాతును చంపిన దావీదు మీద అసూయతోటి ఎవరు సముద్రం వెనకాలంటాడు? దావీదుని సముద్రానికి వెనకాలబట్టాడు. మీరు గమనించండి, సంసోను ఉన్నాడు. సంసోను దేవుని ఆత్మ చేత ఫిలిష్తీయులందరినీ కూడా చిత్తకొట్టాడు. వేలకు వేల మందిని ఒక గాడిద దవడతోటి 300 నక్కల విషయాల్లో మామూలు బలవంతుడు కాదు. సౌలుకి సంసోనుకి తేడా చెప్పాడు. సౌలుకి సంసోనుకి తేడా ఏంటంటే, సంసోను ఏడ్చాడు. ఏమని ఏడ్చాడంటే, ఈ ఒక్కసారికి జ్ఞాపకం చేస్తాడు. కానీ సౌలు ఆడవల. మీరు గమనించండి, వెళ్ళాడు మనవాడి దగ్గర, దేవుడి దగ్గర 3 రాత్రులు వెళ్ళాడు. మనవాడు తుమ్మీము ఊరిము 2 సీట్లు వేసాడు. దేవుడు మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడంటే నా ఆత్మ కలిగేది. మనవాడు ఏం చేశాడు తెలుసా? కర్ర పీసేసి దగ్గరికి వెళ్ళాడు. నా పాయింట్ అర్థం చేసుకోండి. దేవుడు మాట్లాడపోయేటప్పటికి, దేవుడు ఆశీర్వాదం ఇవ్వకపోయేటప్పటికి, దేవుడు స్వస్థత ఇవ్వకపోయేటప్పటికి, దేవుడు ఏమేమి చెయ్యకపోతే మేము చేసేవాడు దగ్గరికి వెళ్ళిపోతావా? అంటే సౌలుకి ఇంకో ఆప్షన్ ఉంటుంది, ఇంకో దారి ఉంది. సంసోనుకి ఇంకో దారి లేదు. నా పాయింట్ అర్థమైందంటే, నిజంగా మనం దేవుణ్ణి హత్తుకుని జీవిస్తే మన వాళ్ళు అంటారా, కాలం ఇచ్చిన నేటం ఇచ్చిన నీదే బాగా. నువ్వు చంపేసుకుంటావా? చంపేసుకుంటావు. దావీదు అదే చేస్తాడు. నాకు వేరే దిక్కు లేదే కాదు, నాకు వేరే దారి లేదు. వేరే దారి ఉందన్నట్టు ఆదాం బయటికి వెళ్ళాడు. వేరే దారి ఉందన్నట్టు ఏసావు బయటికి వెళ్ళాడు. వేరే దారి ఉందన్నట్టు యోధా బయటికి వెళ్ళాడు. వేరే దారి ఉందన్నట్టు ధనవంతుడు బయటికి వెళ్ళాడు. నాకు ఏ దారి లేదు ప్రభు, నాకు నువ్వే దిక్కు. చంపేసుకోండి, నేను తప్పు చేశాను అని కుక్కను కొట్టినట్టు దేవుడు కొట్టినా సరే గడపాత్ర కూడా పట్టుకున్నాడు దావీదు. దేవుని గడపాత్ర కూడా పట్టుకున్నాడు దావీదు. నేను తప్పుడు అండి, నీ ఆత్మ కలిగి ఉండడానికి నాకు అర్హత లేదు. ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వదు. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. నాకు వేరే దారి లేదు, నువ్వే దారి అన్నాడు. సౌలు ఇంకో దారి ఎత్తుకున్నాడు. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నిజంగా ఆయన ఆరాధించే బిడ్డలకి ఇంకో ఆప్షన్ ఉండదు, ఇంకో దారి ఉంటుంది. అటువంటి వాళ్ళే ఆయనకి కావాలి. ఆ యాకోబుల ఆ పట్టు వదిలిపెట్టుకోవాలి. అలా దుఃఖంతో, అలా కన్నీటితో ఈ భూమి మీద శరీరంతో ఉన్నప్పుడు ప్రభు చెప్పారు, నలిగినటువంటి వేళ్ళుని ఆయన వినబడు. యేసు ప్రభుకున్న గుణం ఏంటంటే, నువ్వు అసలే నలిగిపోయి ఉంటే నేను ఇంత బాధ పెట్టే దేవుడు కాదు. జనపనార బొత్తిని ఆయన ఆపడు అంటే, నువ్వు గుడ్డుకి నుంచుంటే వచ్చి మూడేసే దేవుడు కాదు. అలా నిత్యము పెరిగేటట్టు చేసే దేవుడు. ఆ పరమార్థాన్ని గ్రహించాడు, ఆ సత్యాన్ని అర్థం చేసుకోండి. నా దేవాది దేవుడు నలిగిన వారికి సమీపంగా ఉండే దేవుడు. విరిగి నలిగిన మనసుతో ఆరాధించే వారిని లక్ష్య పెట్టేది, వారికి బలమైనటువంటి ప్రాకారముగా ఉండే దేవుడు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగితే, నా ప్రభు ఆవిడ గుర్తించలేదు. ఆ మాట చదవని గుర్తించారు. అవొక్క 20:15 అవొక్క మాట. యోహాను శుభవార్త 20:15.
ముందు కనపడితే 2 కాళ్ళ మీద పడాలనిపిస్తుంది. ఆవిడ ఏమంటుంది తెలుసా, నేను ఎత్తుకుపోతాను. ఏమన్నా ఎన్ని రోజులు అయిందండి అప్పటికే? 3 రోజులు అయిపోయింది. 3 రోజులు అయిపోయిన సేవను ఎత్తుకుపోయి ఏం చేద్దండి? 3 రోజులకి ఎంత లాభం ఉంటుంది సేవ? పైన ఏమైనా సున్నస్థ మనిషి అంటే 6 అడుగులు అదే లోపల పడుతూనే ఉంటుంది. ఇంచుమించి 80-90 కేజీల గవర్నమెంట్ ఉంటుంది. ఏమన్నా ఎత్తుకుపోయి ఏం చేద్దా? ఊళ్ళోళ్ళు ఊరుకుంటారు. ఇంకా ఎత్తుకుపోయి ఏం చేద్దా? గవర్నమెంట్ వాళ్ళు ఊరుకుంటుందంట. ఆ వాసన భరించాలి. అవన్నీ నాకు తెలియదాయా? నా ప్రభు నాకు దొరికి ఎత్తుకుపోతాను. అవన్నీ నాకు నా ప్రభు నాకు దొరికి ఎత్తుకెళ్ళిపోతాను. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? నా ప్రభుని ఎత్తుకుపోతాను ఏడుస్తున్నాను. కాబట్టి మన ఏడుపు ఏంటంటే మన ప్రభు కొరకే. మనం ఏడవటం అంటూ జరిగితే మన ప్రభు కొరకే. అది ఎప్పుడో కాదు, ఇప్పుడు ఆ విషయంలో ఏడవాలి. చివరికి ఒక మాట చెప్తాను. కొన్ని మాటలు ఉన్నాయి బైబిల్లో. సకల ఇంద్రియములారా విన్నారన్నమాట. 485వ మాట. ఇంకొకటి త్రాహిమాను క్రీస్తున్నాను విన్నారు, పాడేదారు తల్లి. ఇంకా మనసానందము పొందుట కనుక మరియ సౌఖ్యము కలదు. ఇంకొక పాట మీరు విన్నారో లేదో నాకు తెలియదు. ఇవన్నీ రాసిన మహానుభావుడు ఎవరంటే బ్రాహ్మణ పండితుడు పురుషోత్తమ చౌదరి గారు. చౌదరి అని ఉంది కదా, కమ్మోడు అనుకోవాలి బ్రాహ్మణుడు. ఆయన ఈ దేవుణ్ణి తెలుసుకుని బ్రాహ్మణ పండితుడు, బ్రాహ్మణోత్తముడు, వాళ్ళకి నిజాలు తెలుతాయి. ఈ దేవుడిని తెలుసుకుని ఇంట్లో చనిపోయాడు. వెలుపలకు ఏం చేశారు? తల్లిదండ్రులు గెంటేశారు, సహోదరులు గెంటేశారు, చేసుకున్న భార్య కూడా గెంటేసింది. రాధా ఆవిడ పేరు రాధాదేవి, పురుషోత్తమ చౌదరి గారి భార్య అయిపోయారు. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత మాసిపోయిన చుట్టూ, మాసిపోయిన గడ్డం, మాసిపోయినటువంటి బట్టలతోటి అదే ఇంటికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? భిక్షాటన కోసం, అన్నం కోసం వచ్చాడు. అదే ఇంటికి వస్తే ఆ ఇంట్లో కూడా ఎవరు గుర్తుపట్టలా, కానీ ఒక్క భార్య మాత్రం గుర్తుపట్టాడు. మళ్ళీ నీ ముఖం నాకెంత చూపిస్తున్నాను. ఆ మానవ దేవుడు, ఆ తక్కువ చేతుల దేవుడు, అటువంటి వాడి దగ్గరికి వెళ్ళాం. ఒక ముద్దు పెట్టమన్నాడు, ఆకలేస్తే ముద్దు పెట్టుకున్నాడు. అసహించుకొని ఇష్టం వచ్చినట్టు తిప్పి ఇంట్లోకి వెళ్ళి పాసిపోయిన పులిహార తీసుకొచ్చి ఎక్కడ ఇస్తుంది తెలుసా? ఈదిలో అప్పుడే గేదె పేడ వేస్తే ఆ పేడ మీద పులిహార వేస్తుంది. యూట్యూబ్లో కొట్టి చూడండి, మీకు కావాలంటే చెప్పేది చేసుకోవడం కాదు. గేదె పేడ మీద పులిహార వేస్తుంది. అక్కడే కూర్చుని ఆ పైన పేడ అనుకోకుండా ఉన్న మెతుకులు తీసుకుని తిని ఓ చెట్టు కింద కూర్చొని ఓ పాట రాశాడు ఆయన. మీ దగ్గర ఒక దగ్గర ఉంటే నిజంగా యథార్థంగా చెప్తున్నాను. ఆ పాట చరణం ఒక్కొక్కటి చదువుతుంటే 7 పాటలు అన్నమాట. ఓ పాట రాశాడు ఆయన. ఆయన రాసిన పాట ఏంటంటే, ఈసారి మొదలు తల్లి ఎవరొకరు ఆ పాట పురుషోత్తమ చౌదరి గారు. మీ దగ్గర ఉంటే కనుక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 485వ పాట. యెహోవా మా తండ్రి గడా, యేసుడు మాయన్న గడా. ఎందుకు రాశాడంటే, నాన్న ఇంట్లోంచి పెట్టేశాడు, అన్నయ్య చెప్పేశాడు, రక్త సంబంధులు బంధువులు గెలిపేశారు, పట్టుకున్నది కూడా గెలిపేశారు. అన్ని పోగొట్టుకున్నానయ్యా, నీకోసం అన్ని వదులుకున్నానయ్యా అని కూర్చుని బాధపడుతూ ఆయన రాసినటువంటి పాట, యెహోవా మా తండ్రి గడా, యేసుడు మాయన్న గడా. ఈ సంగతి అంటే ఆయనకి ఎవరు చెప్పారంటే, మహిమ గల శుద్ధాత్మ ఇట్టి
వరుస తెలిపేను గదమా తోడ. ఎవరు చెప్పారంట? పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు, పరలోకం నుంచి దిగి వచ్చిన యేసు ప్రభు నీకు అన్నగా ఉన్నాడు అని అంటాం. లోపలంట నలిగిపోతుంటే పరిశుద్ధాత్మ వచ్చి చెప్పిందంట, పైన ఒక తండ్రి ఉన్నాడు నీకు, పైన ఒక అన్నీ ఉన్నాడు నీకు, అన్నులో గెంటేశారు నాన్న గెంటేశారని బాధపడుతున్నారేమో. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే మూడో రూపమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెహోవా నీ తండ్రి కాడా, యేసు నీ అన్న కాడా, పరిశుద్ధాత్ముడు అయిన నేనే నీతో మాట్లాడుతున్నాను. తర్వాత చూస్తే మోక్ష నగరం మా పుట్టిల్లు, ఇంట్లోకి గెంటేశారు కదా, నా ఇల్లు కాదు, మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య మా స్నేహితులు. ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ పరలోకమే నా పుట్టిల్లు, అక్కడ ఉన్న దేవదూతలే నాకు స్నేహితులు. సాక్షాత్కారమై ఉన్నప్పుడు వాళ్ళందరూ నాకు కనపడినప్పుడు, సాక్షాత్కారం అంటే కనపడతారు, వాళ్ళందరూ నాకు కనపడినప్పుడు లక్ష్య పెట్టాలి బాధలు, ఈ లోకపరమైన బాధలు నేను ఎందుకు బాధపడతాను? చేసుకున్న దాన్ని నువ్వే నన్ను గెట్టేసావు, నా లోకం ఇది కాదు, నా ఇల్లు ఇది కాదు, నువ్వు ఇంట్లోంచి గెట్టేసావు అనుకుంటున్నావేమో. పరలోకం నా ఇల్లు, పరలోకం తండ్రి నా తండ్రి, పరలోకం నుంచి దిగి వచ్చిన యేసయ్య నా అన్న, ఆ దేవదూతలే మాకు స్నేహితులు. నువ్వు ఇవన్నీ నేను ఎందుకు పట్టించుకుంటాను అని మొదటి. రెండో చరణం అంటాడు, అబ్రహాము దావీదు మొదలైనట్టి వరభక్తాగ్రేశ్వరుడు. అబ్రహాము, ఇస్సాకు, మోషే వీళ్ళు ఉన్నారు చూసారు, వాళ్ళు భక్తులు, అగ్రులు, గొప్పవాళ్ళు. వాళ్ళందరూ అంట శుభ్రముగా మా చుట్టాలై ఉన్నారు. వాళ్ళందరూ నా చుట్టాలై ఉన్నారు. ఈ చుట్టాలతో నా పని అంటారు, ఈ చుట్టాలతో నా పని ఏంటి? నువ్వు ప్యాడ మీద అన్నేంటి నాకెందుకు, ఇంట్లోంచి గెలితే నాకెందుకు? మహాభక్తులే నాకు చుట్టాలై ఉన్నారు, భక్తులలో శ్రేష్ఠులే నాకు చుట్టాలై ఉన్నారు. అబ్రహాము, మోషే లాంటి అగ్రులు, అత్యంత శ్రేష్ఠులు నాకు శుభ్రంగా చుట్టాలై ఉండగా ఏమంటున్నాడో చూడండి. హర్షమేక నాకెందుకు పొదుగా, సంతోషమే నాకు, ఇంకేంటి నాకు లోటు. మూడో చరణం, పేతురాది సకల అపోస్తులు, పేరు గల మా నిజ కూటస్థులు. మా కూటంలోనంట ఈ లోకమైన ఉంటారంట పేతురు మొదలైన అపోస్తులు, బలమైనటువంటి వాళ్ళు మా కూటంలో ఉంటారంట. ఆ ఖ్యాతి గల సభలో మేము ఉన్నప్పుడు ఈ లోకపరమైన గణతంతో నాకేంటి పని? అంత గొప్ప సభలో నేను ఉండబోతున్నాను, ఈ లోకపరమైనటువంటి వాటితో నాకేంటి పని? తనువు బలిపెట్టిన మా అన్న నా కోసం తన శరీరాన్ని నాకు ఇచ్చేసాడు యేసయ్య. అన్న అంటే యేసుప్రభు. నా అన్నయ్య, ఈ అన్నయ్య రాగవాలి ఇంట్లోకి, కానీ ఆ అన్నయ్య అంట తన కొరకు తన శరీరాన్ని ఇచ్చాడు. ఈ పదాలు చూస్తుంటే ఒక్కొక్కటి పాట అంటే మన అనుభవం వచ్చి పుట్ట, మన పడిన శ్రమలో పుట్టుకు రావాలి, మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చి రావాలి. విచిత్రమైన తెలుసా, ఈ రాసిన పాట ఎవరు పాడలేరు, అసలు చూసి చదువుతా నాలుగేం తిరుగుతాం, అది పరమార్థం దానిలో దాగి ఉన్నట్టు ఆ అర్థం, అర్థార్థాలు. ఆ తండ్రి నాకు సాక్షాత్కారమైనప్పుడు, ఆ అన్న నాకు సాక్షాత్కారమైనప్పుడు, ఆ బలమైన తోట నాకు సాక్షాత్కారమైనప్పుడు, ఈ లోకపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొలు నాకేంటి పెద్ద లెక్క? నువ్వు పేడ మీద అమ్మేసి నాకేంటి, ఇంటి నుంచి గెలిపేసి నాకేంటి? ఎప్పుడు మారుతామంటే మన సంఘాలు ఎప్పుడు మారుతాయి అంటారు, ఎప్పుడు సాక్షాలు పడతాం పెట్టాగా, ఎప్పుడు సాక్షాలు పడతాం పెట్టాగా, ఎంతసేపు ఏ కోసం ఎదుగుతున్నాం, ఏంటి ఆరాటాలు, తాపత్రాలు, ఏం పట్టుకెళ్తున్నావు? తెలుగులో మోటివేషన్ డబ్బులు పైకి తీసుకెళ్తుంది కానీ డబ్బులు పైకి తీసుకెళ్ళలేదు. ఈ లోకంలో డబ్బులు పైకి తీసుకెళ్తున్నావు కానీ నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నువ్వు డబ్బు పైకి తీసి నిక్క సమయంలో, నిక్క మూమెంట్లో నీ ఆస్తి నీకు అక్కడికి రాదన్నాడు. యథార్థంగా చెప్తున్నానంటే ఎన్నో నా అవన్నీ పక్కనెట్టండి, యాకోబులాగా కాలంలో దావీదులాగా పశ్చాత్తాపడండి, దొంగపడండి, ఇప్పుడు దొంగపడు వారి కానీ దేవుని ఇది నా పరమార్థం నేను చెప్పాలనుకోండి.
అట్టి కృప, అట్టి మనస్సు, అట్టి బుద్ధి జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించిన ఆమేన్. అందరికీ కొంచెం ఎక్కువ టైం